వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. డ్వాక్రా మహిళల సాధికారతకు సాంకేతికత తోడు. వివోఏలకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసిన దుర్గేష్. బొర్రా గోపీమూర్తిని మళ్లీ ఎమ్మెల్సీగా గెలిపించాలి. పరిచయ సమావేశంలో సంఘాల నేతల పిలుపు. ప్రతి పేదవాడికి ఇంటికి సీఎం సహాయ నిధి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో గోరంట్ల. కడియం పేపర్ మిల్ లాకౌట్ వెంటనే ఎత్తివేయాలి. శ్యామల సెంటర్లో కార్మిక సంఘాల ధర్నా. డెడికేటెడ్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పర్యటన. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో వినతుల స్వీకరణ. మహిళా సాధికారతకు సాంకేతికతను జోడించి డ్వాక్రా సంఘాల పనితీరును మరింత మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తిమ్మరాజుపాలెంలో డ్వాక్రా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో డ్వాక్రా సంఘాల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఈ మొబైల్ ఫోన్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు సామాజికంగా కూడా నిర్ణయాధికారం కలిగి ఉండాలని, అందుకోసమే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఆధునిక పరికరాలను కూడా అందిస్తుందని వెల్లడించారు. వివోఏలు ఇకపై రిజిస్టర్ల నిర్వహణ కంటే మొబైల్ యాప్ల ద్వారా గ్రూపుల సమాచారాన్ని వేగంగా అప్లోడ్ చేయవచ్చన్నారు. రుణాల పంపిణీ, పొదుపు వివరాలు తక్షణమే ప్రభుత్వం లబ్ధిదారులకు తెలిసేలా ఈ సాంకేతికత దోహదపడుతుందని తెలిపారు. అన్నిటికంటే మించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా వెన్నెముకగా నిలిచి ఎప్పుడు ఏ నాయకుడు వచ్చినా, ఎప్పుడు ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ప్రధానంగా మీరు లేదే ఆ కార్యక్రమం సజావుగా జరిగేదానికి అవకాశం ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వివోఏలందరికీ కూడా నమస్సమాజం తెలియజేస్తూ, మీడియా మిత్రులు వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ నేను ఇందాక చెప్పిన విధంగా ప్రభుత్వ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మాకు సంపూర్ణంగా సహకరించేది మీరే. అదేవిధంగా సెల్ఫ్ నుంచి కానీ, డిఆర్డిఏ నుంచి కానీ, అదేవిధంగా మెప్మా నుంచి కానీ ఈ నియోజకవర్గంలో కార్యక్రమాలన్నింటినీ కూడా అత్యద్భుతంగా మీరు విజయవంతం చేశారు. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన కానీ, అంతకుముందు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు జరిగినటువంటి పెరవల్లో జరిగిన పర్యటన కానీ, వీటన్నిటినీ కూడా విజయవంతం చేయడంలో మీ పాత్ర అనిర్వచనీయం. అందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీతో పాటు ఇవాళ మీ యొక్క సమస్యల్ని నిడదవోలు మండలం నుంచి ప్రస్తుతం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న బొర్రా గోపీమూర్తిని మరోసారి శాసన మండలికి పంపించడానికి పీడీఎఫ్ నిర్ణయం తీసుకుందని, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు అవకాశం కల్పించాలని పలువురు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక గోదావరి కట్టున ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ హాల్లో సోమవారం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావుతో పాటు పలు జిల్లాల నుంచి యూటీఎఫ్, ఇతర ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల నాయకులు హాజరయ్యారు. లక్ష్మణరావు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన షేక్ షాబ్జీ మృతి చెందడంతో 2 ఏళ్లుగా బొర్రా గోపీమూర్తి ఎమ్మెల్సీగా సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు. 2027 మార్చి మొదటి వారంలో జరిగే ఎన్నికల్లో ఆయన గెలిపించాలని కోరారు. గోపీమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతిపక్షాలకు తలొగ్గకుండా పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నిరంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రైతు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించడానికి కృషి చేసినట్టు తెలిపారు. నా పేరు కెఎస్ లక్ష్మణరావు, శాసన మండలి మాజీ సభ్యుడిని. 2027 సంవత్సరం మార్చి ఫస్ట్ వీక్ మొదటి వారంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. 2021లో టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి షేక్ షాబ్జీ ఆకస్మికంగా మరణించడంతో
ఆ స్థానంలో బొర్రా గోపిమూర్తి ఎన్నికై 2 సంవత్సరాలు ఆ పదవిని నిర్వహించారు. ఇప్పుడు మరలా ఎన్నిక రాబోతూ ఉంది. శాసన మండలి 2007 సంవత్సరంలో తిరిగి పునరుద్ధరించిన తర్వాత మేము 7గురం గెలుపొంది పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే దాన్ని మేము ఏర్పాటు చేసుకుని చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ మేము అందరం కూడా పనిచేయటం జరిగింది. గత 19 ఏళ్లలో 14 మందిని పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యాం. మేము నిజాయితీగా ఉంటూ రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, రైతులు, కౌలు రైతులు, ఇలా ఎవరి సమస్య ఉన్నా సరే శాసన మండలిలో ప్రస్తావన చేసాం. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వాటిని ప్రాతినిధ్యం చేసాం. బయట వాళ్ళు చేసే ఆందోళనలన్నిటికి కూడా మేము మద్దతు ఇవ్వటం అనేది జరిగింది. అందువలన ఈ జరగబోతున్నటువంటి ఎన్నికల్లో బొర్రా గోపిమూర్తి గతంలో 2 ఏళ్ళు మాత్రమే శాసన మండలిలో పనిచేశారు. ఇప్పుడు మరో ఛాన్సు 6 ఏళ్ళు ఆయన పనిచేయడానికి అవకాశం వచ్చింది. ఈ 2 ఏళ్లలో కూడా గోపిమూర్తి శాసన మండలిలో అనేక విషయాల్ని ప్రస్తావన చేశారు. లేబర్ కోడ్ చట్టాన్ని వ్యతిరేకించారు. ప్రతి సమస్యని కూడా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేశారు. అందుకని పీడీఎఫ్ తరఫున ఈ గొంతు మరలా వినిపించడానికి బొర్రా గోపిమూర్తిని ఈరోజు మేము అందరం కలిసి యూటీఎఫ్, దాంతోపాటు అనేక సంఘాలు కలిసి అభ్యర్థిగా ప్రకటించాం. ఆయన్ని మరోసారి ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు శాసన మండలికి పంపవలసిందిగా హృదయపూర్వకంగా అర్థిస్తాం. బొర్రా గోపిమూర్తి పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఈ రోజున రాజమండ్రిలో 2027 మార్చి 1వ వారం వీక్లో జరుగుతున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీకి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు నన్ను మరొకసారి ప్రకటన చేసినందుకు ముందుగా ఏదైతే మన పీడీఎఫ్ మరియు యూటీఎఫ్ మద్దతు ఇచ్చినటువంటి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు 16 నెలల పాటు ఎమ్మెల్సీగా పనిచేశాను. ఈ 16 నెలల పాటు కూడా శాసన మండలిలో ప్రజల పక్షాన, ప్రజల కోసం మాత్రమే మాట్లాడాం. అటు అధికార పార్టీ వైపు కానీ, పాలకపక్ష పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ వైపు ఒరుగుపోకుండా న్యూట్రల్గా ఉండి పీపుల్ వాయిస్ని శాసన మండలిలో వినిపించాం. అది ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, పోలవరం నిర్వాసితుల సమస్య కావచ్చు, అమరావతి సమస్య కావచ్చు. ఈ విధంగా ప్రజల పక్షాన్నే నిలబడ్డాం, ప్రజల కోసమే మాట్లాడాం. అంతేకాదు ప్రజలు బయట వివిధ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు, కార్మిక సంఘాలు వారి సమస్యల కోసం పోరాటాలు చేస్తూ ఉంటే వాళ్ళ పోరాటాలకి మద్దతుగా నిలబడ్డాం. అదేవిధంగా మొట్టమొదట పీడీఎఫ్ ఎమ్మెల్సీగా మన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దాదాపు 127 మండలాలు, పట్టణాలు, కార్పొరేషన్లో కూడా ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాల, ఎయిడెడ్ గవర్నమెంట్ కళాశాల పాఠశాలన్నింటినీ కూడా తిరిగి వాళ్ళ సమస్యల్ని తెలుసుకుని శాసన మండలిలో ప్రస్తావన చేయటం, అదేవిధంగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు చేయటం జరిగింది. ఈ విధంగా ప్రజా వాయిస్ వినిపించి ప్రజలతోటే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి ఈ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నాకు ఓటేసి శాసన మండలికి పంపించాలని చెప్పి, ఆ విధంగా మరింత కృషి చేసి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకుల్ని కోరుతా ఉన్నాం. స్థానిక గాంధీపురంలో ఉన్న రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు 31.50 లక్షల రూపాయల ఎల్ఓసి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి ముఖ్యమంత్రి సహాయ నిధి చేరుతుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రజలందరికీ ఆరోగ్యం బాగుండాలని, వైద్య ఖర్చులు భారమైన పేదల కుటుంబాలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎంతో ఉదారంగా కోట్లాది రూపాయలను పేద కుటుంబాలకు అందిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రూరల్ కడియం టీడీపీ అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్, వెలుగుబంటి రఘురాం, జనసేన అధ్యక్షులు ముద్రగడ జమ్మి, పండూరి అప్పారావు, కర్రి అప్పలస్వామి, ఆనందేవుల చంటి, గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ, పిన్నమరెడ్డి, ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, కురుకుర్తి కిషోర్, చెల్లిబోయిన శ్రీనివాస్, గంగిన జాహ్నవి, గంగిన నాని, మట్టా శ్రీను, తలారి మూర్తి, పుక్కల రాజు, తాడేపల్లి నాగరాజు, భీమరిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు 44 మందికి 31,42,730 రూపాయలు మేము వారికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో 4,65,20,24,000 రూపాయలు ఇవ్వడం కూడా సంక్షేమానికి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా రూపాయి లంచాలు లేకుండా, మధ్య దళారీ లేకుండా నేరుగా వారికి అందేలాగా కార్యక్రమం. అలాగే పేద కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా సాయం చేస్తామండి. కొన్న పార్టీ కార్యకర్తలు ప్రమాదంలో మరణించిన వారికి సాయం చేస్తామండి. వారి ఎత్తున అలాగే ఎన్టీఆర్
బ్లడ్ బ్యాంక్ ద్వారా సహాయం చేస్తామండి. వసుధర క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సహాయం చేస్తామండి. ఎవరైనా ప్రమాదంలో మరణించినా లేక రాజకీయ బలైన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఎన్టీఆర్ స్కూల్, ఎన్టీఆర్ కాలేజీ కూడా ప్రారంభించి వారికి కూడా సహాయం చేస్తారు. భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం, ప్రజా సంక్షేమం కోసం భారీగా వెచ్చిస్తుంది. ఆ విధంగా తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టిన కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా యాజమాన్యం నిరంకుశంగా ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ ని అక్రమంగా లాకౌట్ చేయడం దాటమని కేంద్ర కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. యాజమాన్యం తీరును నిరసిస్తూ సిఐటియు జిల్లా కార్యదర్శి టి అరుణ్, ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు, కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టికే విశ్వేశ్వరరెడ్డి నేతృత్వంలో శ్యామల సెంటర్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమ్మెకు మద్దతిచ్చిన 11 మంది యూనియన్ నాయకులను సస్పెండ్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి కందుల దుర్గేష్, రూరల్ ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చే చౌదరి చొరవ తీసుకుని అధికారుల సమక్షంలో చర్చలు జరిపి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. 2 రోజుల్లో మిల్లు లాకౌట్ ఎత్తివేయకపోతే కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యమం బాట పడతాయని హెచ్చరించారు. నాయకులు బి పవన్, బాలేపల్లి మురళీధర్, గుండ్రపు రాంబాబు, ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమరాజ్, నల్లా రామారావు, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. అక్రమ సస్పెన్షన్లు, అక్రమ లాకౌట్, కార్మికుల సమస్యలు వైఖరి, కార్మిక వర్గ ఐక్యత, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యత. కనీసం ప్రభుత్వ అనుమతి లేకుండా, కనీసం ప్రజాప్రతినిధులకు తెలియకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కడియం పేపర్ మిల్లు యాజమాన్యం నిరంకుశంగా మొండిగా లాకౌట్ ప్రకటించింది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఈరోజు మేము ఉన్న అన్ని సంఘాలు ఖండిస్తున్నాం. తక్షణమే, ఎందుకంటే ఇప్పుడే టీకే విశ్వేశ్వర గారి నాయకత్వంలో, అరుణ్ గారి నాయకత్వంలో మేము ఇప్పుడు దుర్గేష్ గారితో, రూరల్ ఎమ్మెల్యే గారితో ఫోన్లో మాట్లాడాం. ఆయన రేపు వస్తున్నారు. 2 రోజుల కల్లా, 2 డేస్ కల్లా ఈ అక్రమ లాకౌట్ ఎత్తుకపోతే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అఖిలపక్ష నాయకులు, కేంద్ర కార్మిక సంఘాలు రోడ్ల మీదకి వస్తాం. ఆ కార్మికులకు అండగా ఉండి మా సత్తా ఏంటో చూపిస్తాం. దయచేసి గోరంట్ల బుచ్చే చౌదరి గారు చొరవ చూపి ఇమ్మీడియట్లుగా ఈ అక్రమ లాకౌట్ని ఎత్తివేయాలని కోరుతున్నాం. లేకుంటే కార్మిక ఉద్యమాన్ని మీరు చవిచూడాలని తెలియజేస్తున్నాం. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర కార్మిక సంఘాల తరఫున ఈ అక్రమ లాకౌట్ని బేషరతుగా ఎత్తేయాలా. కార్మిక నాయకులపైన పెట్టిన అక్రమ సస్పెన్షన్ మొత్తాన్ని రద్దు చేయాలా. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు వేతన పెంపుదల ఒప్పందాన్ని తక్షణమే చేయాలా. ఈ డిమాండ్ని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాజమాన్యం స్పందించకపోతే 24 గంటల తర్వాత ఇదే మొండి వైఖరి అవలంబిస్తే జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఇవాళ మొత్తం కార్మిక వర్గాన్ని సమీకరించి ఆంధ్ర పేపర్ మిల్ లిమిటెడ్ యాజమాన్యంకి వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటాన్ని తీసుకొస్తామని చెప్పని ఇవాళ పేపర్ మిల్ యాజమాన్యానికి హెచ్చరిక స్పష్టంగా చేస్తూ ఉన్నాం. జిల్లా అధికారులు, జిల్లా మంత్రి గారు, మన రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. మీరు చర్చలు జరపండి, పరిష్కారం చేయండి అని చెప్పి కూడా మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెళ్తే మాత్రం ఇవి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అడుగుపెట్టే అవకాశం ఉండదు. గతంలో సంఘటనలు జరిగినా ఒకసారి ఆలోచించు. రాజమండ్రి గోదావరి నీళ్లు తాగిన ప్రజలందరూ కూడా చాలా సాఫ్ట్గా మంచిగా ఉంటారు. తిరగబడితే వాళ్ళలోంచి అపరిచితుడు వస్తాడు. అపరిచితుడు వచ్చాడంటే మాత్రం ఎవడో ఎక్కడ కూడా కనపడడం, మళ్ళీ దరిదాపుల్లో కూడా వచ్చే పరిస్థితి ఉండదు. నువ్వు తక్షణం మిల్లుని లాకౌట్ ఎత్తేసి తిరగడానికి ప్రయత్నించు. ఇక్కడ లోకల్గా అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి బుచ్చి చౌదరి గారు, అలాగే మన మంత్రి కందుల దుర్గేష్ గారు ఇద్దరితో కూడా మాట్లాడటం జరిగింది. రేపు ఈవినింగ్ వాళ్ళిద్దరూ కూడా మరి అందరినీ పిలిచి మేనేజ్మెంట్ని, యూనియన్స్ని, అలాగే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ లీడర్స్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతాం. కలెక్టర్ కూడా పిలుస్తామని చెప్పారు. సమస్యని సవ్యంగా పరిష్కరించుకో, లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఎవడైతే మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నాడో ముఖ్య వారికి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాడు.
రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల బీసీ రిజర్వేషన్ల ఖరారుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన ఏపీ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సోమవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ముందుగా ఆయా శాఖల అధికారులతో రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో సమీక్ష నిర్వహించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బీసీల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు దక్కుతున్న ప్రాధాన్యతపై వివరాలు ఆరా తీశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మ, ఆర్డీఓ శివరాముడు, జిల్లా బీసీ సంక్షేమాధికారి బి శశాంక ఇతర ఉమ్మడి జిల్లా అధికారుల సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వివిధ సంఘాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు తదితరులు రాజీవ్ రంజన్ మిశ్రాను కలిసి వినతి పత్రాలు అందించారు. కమిషన్ చైర్మన్ వెంట కమిషనర్ డెడికేటెడ్ కార్యదర్శి డి చంద్రశేఖరరావు ఉన్నారు. సచివాలయంలో ఇప్పటివరకు 340 సచివాలయము గ్రామ పంచాయతీలో ఒక్కొక్క అదేవిధంగా ఇప్పటివరకు మేము 336 మ్యాపింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా పరిస్థితి క్రాస్ చెక్ ఈ వార్డుగా చేసి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నారాయణపురం గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కమిషనర్ రాహుల్ మీనా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కాసేపు ఆటలాడి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 6 ఏళ్ల తర్వాత అధికారికంగా ప్రారంభించుకుంటున్న ఈ సమ్మర్ క్యాంపులకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 415 మంది వివిధ క్రీడలకు రిజర్వేషన్లు చేసుకోగా ఈ సంఖ్య 2-3 రోజుల్లో రెట్టింపయ్యే అవకాశం ఉందన్నారు. వేసవి కాలంలో నిర్వహించే సమ్మర్ క్యాంపుల వల్ల పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి పెరగడమే కాకుండా శారీరకంగా, మానసికంగా వృద్ధి చెందడానికి, చిన్నారులు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది మంచి సమయమని పేర్కొన్నారు. రాహుల్ మీనా మాట్లాడుతూ ఈ వేసవి నగర యువత సద్వినియోగించుకునేలా సమ్మర్ క్యాంప్ నిర్వహణకు గత నెల రోజులుగా తీవ్ర కసరత్తు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమ్మర్ అనగానే మా మున్సిపల్ కార్పొరేషన్కి గుర్తొచ్చేది మీకు నీటి సమస్య లేకుండా చేయడం ఒక్కటే అన్నదే గత 5-6 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ. మీ ఎండాకాలం వస్తుండగా ఒకటే ఆలోచిస్తూ ఉంటాం, వాటర్ సప్లై ఎలా ఇవ్వాలి, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నది గత 5-6 సంవత్సరాలుగా జరిగిపోతాం. కానీ ఈ ఇయర్ గౌరవ కమిషనర్ గారు నేను చర్చించుకున్నాం. ఇంత పెద్ద కార్పొరేషన్ ఉండి, ఇంతమంది యువత ఉండి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, సమ్మర్ హాలిడేస్ అనగానే పిల్లలకి ఎందుకు మనం సమ్మర్ క్యాంప్స్ పెట్టట్లేదు అన్నది ఆలోచించుకున్నాం. రాజమహేంద్రవరం నగరం యొక్క అభివృద్ధి ఎంత మాకు ప్రాధాన్యతో తర్వాత అది హ్యాబిట్ లో రావాలి. సో దట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత యూ విల్ లెర్న్ అ న్యూ స్కిల్. ఆ తర్వాత ఆ స్కిల్ కంటిన్యూ చేయాలి. ఫుట్బాల్ ఉన్నాయి, క్రికెట్ ఉన్నాయి, తర్వాత అథ్లెటిక్స్, ఇలాగ యాక్టివిటీస్ మీరు 30 days కంటిన్యూస్గా చేస్తే ఆటోమేటిక్గా మీ బాడీ కూడా అలవాటు అవుతుంది. సో ఆటోమేటిక్గా మీరు 6 కల్లా అదే కంపల్సరీ ఆడాలా అలాగే ఫీలింగ్ వస్తుంది. సో ఆ హ్యాబిట్ ప్రస్తుతానికి మనం ఇలాగ యాక్టివిటీ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. టైమింగ్ షెడ్యూల్స్ కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా పెట్టాము. సో దట్ ఎప్పుడైనా మీకు కంఫర్టబుల్గా ఉంది అలా అటెండ్ అవ్వాలి. ఇన్స్ట్రక్టర్స్ కూడా కంపల్సరీ మీకు కోఆర్డినేట్ చేస్తారు. మొత్తం ఇన్స్ట్రక్టర్స్ కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ కొంచెం ఇలాగా షెడ్యూల్ చేయండి మీ ట్రైనింగ్. సో దట్ 30 daysలో యాక్చువల్లీ దే లెర్న్ సంథింగ్ న్యూ. జస్ట్ వాళ్ళు ఆడటానికి వస్తారు అలాగా కాదు, యాక్చువల్గా దే షుడ్ లెర్న్ ఎలా టెక్నిక్లో ఆడాలి. కంపల్సరీ బ్యాడ్మింటన్ కూడా మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ చేస్తాము, ఆ తర్వాత స్లోగా కోర్ట్లో వస్తాము. ఆ సీక్వెన్స్ ఫాలో చేయాలి. సిమిలర్లీ చెస్ నేర్చే టైంలో కూడా కొన్ని చెసెస్ ఇండోర్ స్టేడియంలో మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. జిమ్ ఉన్నాయి, వాళ్ళకి చెస్, టేబుల్ టెన్నిస్. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి వినూత్నంగా చేపట్టిన
మ్యాజిక్ డ్రైన్లు ఎంతో దోదా చేస్తున్నాయని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పల్లెల్లో పారిశుద్ధ్య విప్లవం తీసుకొచ్చారని ప్రశంసించారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. ఏపీలో గ్రామీణ అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. వీటిలో మ్యూజిక్ డ్రైన్ ఎంతో ముఖ్యమైందన్నారు. ఇప్పటి వరకు గ్రామాల్లో మురుగు పారుదల వ్యవస్థ సరిగా లేనందున ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మురుగు నిలిచిపోవడంతో పాటు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో మ్యాజిక్ డ్రైన్లతో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని, వృధా జలాలను శుద్ధి చేసి భూగర్భంలో ఇంకింపజేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దార్శనికత్వంలో గ్రామీణ అభివృద్ధిలో రాష్ట్రం ఇంకా ప్రగతి సాధించాలని కోరుకుంటున్నామని పివి సింధు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ పివి సింధు. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, ఐ థింక్ హీస్ డన్ అమేజింగ్ అండ్ హీస్ గాట్ ఇన్ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ థింగ్ అండ్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ అలాంటి లీడర్ గురించి ఇవాళ నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఇట్స్ మై ప్రివిలేజ్. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ అదొక్కటే కాదు, ఎన్నో ఇనిషియేటివ్స్ చేయడం జరిగింది. మనము ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మ్యాజిక్ డ్రైన్స్ అని కూడా ఒక ఇనిషియేటివ్ తెచ్చారు. చాలామంది విలేజెస్లో చాలామంది ప్రాబ్లమ్స్లో ఉంటున్నారు. దేనివల్ల అంటే డ్రైనేజ్ సిస్టమ్ వల్ల, లేకపోతే అది బాగోకపోవడం వల్ల, లేకపోతే ఎంతో వాసన వస్తుంది, ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎన్నో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చెప్పడం జరిగింది. అలాంటి టైంలో ఈ మ్యాజిక్ డ్రైన్స్ అన్నది ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో మన డిప్యూటీ సీఎం గారు లాంచ్ చేయడం జరిగింది. వేర్ ఇట్ ఈస్ అది మనకి పిట్స్ అండ్ సోక్ చేస్తుంది అండ్ అట్లాగే ఫిల్ట్రేషన్ చేసి మనకి రీఛార్జ్ బేసికలీ ఆ వేస్ట్ వాటర్ని రీఛార్జ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆ స్మెల్ రావడం కానీ, లేకపోతే బయటికి ఓవర్ఫ్లో అవ్వడం కానీ, వాటర్ అవన్నీ తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం మనకి ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఆ బ్యాడ్ స్మెల్ రావడం కూడా కొంచెం తగ్గుతుంది. అండ్ దాంతో మన విలేజెస్ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్తీగా కూడా ఉండొచ్చు. అండ్ అలా కాకుండా ఇంకా చాలా ఇనిషియేటివ్స్ చేయడం జరిగింది. బట్ ఐ థింక్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఆయన ఎంతోమంది విలేజెస్ మాటలు విని వాళ్ళ బాధలు తెలుసుకుని ఈ ఇనిషియేటివ్స్ ముందుకొచ్చి ఇనిషియేటివ్స్ చేయడం జరిగింది. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ ఐఎమ్ షూర్ ఇంకా ముందుగా ఇంకా ఎన్నో ఇనిషియేటివ్స్ వస్తాయి. అండ్ మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన రూరల్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎంతో బాగుపడాలి. ఆల్రెడీ చాలా బాగుపడింది, ఇంకా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్. ప్రపంచ కార్మిక పోరాట దినం మేడేను ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించింది. 5 గుళ్ళ మార్కెట్ సెంటర్లో ఐఎఫ్టియు మేడే జెండాను ఇఫ్టు జిల్లా నాయకులు నందమూరి దుర్గారావు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి భద్రం, సిహెచ్ సతీష్, శేషు, శాంబా, దోడి శివరామకృష్ణ, దూసిగ కామరాజు, రంగా జగన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యాపురం అడితి సెంటర్లో రాజమండ్రి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే జెండాను దమ్ము తాతారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏవి రమణ, డి శ్రీనివాసరావు చిన్న మాట్లాడారు. మేడే అమరవీరులకు నివాళులు అర్పించారు. హెచ్పి గ్యాస్ కంపెనీ వద్ద మేడే జెండాను తూర్పు గోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చలపతి శివకుమార్ జెండాను ఆవిష్కరించారు. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఏవి రమణ, కె జోజీ, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత అనేక సౌకర్యాలు సాధించుకుంటూ మేడేని జరుపుకున్నాం. కానీ ఈనాడు మేడేకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుచేతనంటే ఈరోజు లేబర్ కోడ్లు అమలులోకి వచ్చి ఈనాడు పని గంటలు పెరిగే పరిస్థితి, అలాగే కార్మికుల యొక్క మేలైన సౌకర్యాలు తగ్గే పరిస్థితి అంతా కూడా కనపడుతుంది. దానికోసం ఇప్పుడు మనం ఈ మేడే సందర్భంగా ఒక ప్రతిజ్ఞా దినంగా చేయాలి. ఎందుకంటే మేడే మృతవీరులు ఆ 140 సంవత్సరాల కిందట మనకి రక్త తర్పణ చేసి 8 గంటల పని దినం కోసం వాళ్ళు పోరాడి వాళ్ళ రక్తంలో తెచ్చినటువంటి ఈ జెండాను మనం ఎగరేసుకుంటున్నాం ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మీ ఆశయాలను మేము కొనసాగిస్తాం. మేము ఖచ్చితంగా 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మనం ఒక దీక్షాదినంగా ఈనాడు మేడేని జరుపుకోవాలి. దీనికి అన్ని కార్మిక సంఘాలు, భారతదేశంలో అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడుతున్నాయి. 4 లేబర్ కోడ్లు ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ మేడే మనం మెమోపరిచేటువంటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
డ్వాక్రా మహిళల సాధికారతకు సాంకేతికత తోడు. వివోఏలకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసిన దుర్గేష్. బొర్రా గోపీమూర్తిని మళ్లీ ఎమ్మెల్సీగా గెలిపించాలి. పరిచయ సమావేశంలో సంఘాల నేతల పిలుపు. ప్రతి పేదవాడికి ఇంటికి సీఎం సహాయ నిధి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో గోరంట్ల. కడియం పేపర్ మిల్ లాకౌట్ వెంటనే ఎత్తివేయాలి. శ్యామల సెంటర్లో కార్మిక సంఘాల ధర్నా. డెడికేటెడ్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పర్యటన. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో వినతుల స్వీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.